ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ నెల మే 8వ తేదీన గురువారం నాడు మోహిని ఏకాదశి వచ్చింది. అత్యంత శక్తివంతమైన ఏకాదశుల్లో మోహిని ఏకాదశి ఒకటి. ఎందుకంటే ఈ మోహిని ఏకాదశి రోజున క్షీరసాగ మథనం జరిగే సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించాడు. మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా జీవితాంతం సుఖసంతోషాలను పొందవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 8 గురువారం నాడు మోహిని ఏకాదశి సందర్భంగా దైవవృక్షాలను పూజించడం ద్వారా మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో పాటుగా రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఈ ఒక్క రోజు రావి చెట్టును ముట్టుకుంటే చాలు, మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే రావి చెట్టు నీడలో నిలబడిన సరే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించండి. నెల తిరక్కుండానే మీ అప్పుల సమస్యలు తీరిపోతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఏకాదశి రోజున తులసిని పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఏకాదశి రోజున తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి. అంతటి శక్తి తులసి పూజకు ఉంటుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోహిని ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి. మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వద్దన్నా సరే మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. బీరువాను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ మోహిని ఏకాదశి రోజున మీ బీరువాపైన స్వస్తిక్ గుర్తును గీయండి. పసుపుతో స్వస్తిక్ చిహ్నం గీస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ సంవత్సరానికి సరిపడా డబ్బు మీ ఇంటికి వస్తుంది. గురువారంతో కలిసొచ్చిన మోహిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే పరిష్కారమవుతాయి. కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి. కాబట్టి ఈ మోహిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి. విశేషంగా ఈ ఏకాదశి నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి మోహిని ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి సకల భోగాలు కలుగుతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. క్షీరసాగ మథనం జరిగినప్పుడు అమృతంతో పాటుగా రాళ్ల ఉప్పు కూడా సముద్రం నుండి ఉద్భవించింది. కాబట్టి మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పుతో పాటుగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. విశేషమైన ధనలాభాన్ని పొందాలనుకునేవారు ఈ మోహిని ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి. ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటికున్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్ని విధాలుగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. ఈ ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. దీపం వెలుగులో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఈ మోహిని ఏకాదశి రోజున సూర్యాస్తమయంలో ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో
అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించింది. కాబట్టి ఈ మోహిని ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. వివాహం కాని వారు ఈ మోహిని ఏకాదశి నాడు అరటి చెట్టు కింద ఒక దీపం వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వివాహ గడియలు ఏర్పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు. ఏకాదశి రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ మోహిని ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించడం కానీ నెయ్యిని కరిగించడం కానీ అస్సలు చేయకూడదు. వెన్న అంటేనే లక్ష్మీప్రదం. కాబట్టి ఈ రోజున వెన్నని కరిగిస్తే మీ ఇంటి సంపద కూడా తరిగిపోతుంది. ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీకు దరిద్రం పట్టడం ఖాయం. ఏకాదశి రోజున మాంసాహారం, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మోహిని ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో సిరిసంపదలకు లోటుండదు. ఈ ఏకాదశి రోజున పేదలకు వస్త్రదానం చేస్తే విష్ణుదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే బెల్లం దానం చేస్తే మీ జీవితంలోకి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అలాగే పేదలకు అన్నదానం చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలకు అలాగే ఆహారానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.